వ్యూవర్స్ ఎలా ఉన్నారు గైస్? మనకి వాట్సాప్ నుంచి అయితే కొత్త అప్డేట్ అవడం జరిగింది. మరి ఆ అప్డేట్ ఏంటంటే చకచకా చూసేద్దాం. అప్డేట్ చూసే ముందు రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి అమౌంట్ అయితే పే చేయ అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ ఫోన్లో డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వాటి వీడియోలో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇదైతే వాట్సాప్లో ఇప్పుడు మనకి అవతార్ అని, లేదంటే ఇమేజెస్ అని, లేదంటే రియాక్షన్స్ అని, సో లేదంటే ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేసుకోవడం, ఇలాంటి కొన్ని ఎగ్జైటింగ్ ఫీచర్ చూసాం. కానీ ఈ ఫీచర్ తెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎందుకంటే లైక్ ఒక పర్సన్కి 2 to 3 మొబైల్ ఫోన్స్ అయితే ఇప్పుడు క్యారీ చేస్తారు ఈజీగా. సో లేదు, ఒక మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ని ఇంట్లో ఉన్న ఫోన్లో కూడా లాగిన్ చేద్దామని చాలామంది ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటారు. లైక్ ఇది వాట్సాప్ వెబ్ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ వెబ్ ప్లస్ అని చెప్పి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని కానీ ఇలా చేస్తూ ఉంటారు. బట్ వాట్సాప్ అయితే మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది, అప్డేట్ కూడా కొంతమందికి రోల్ అవుట్ అయితే అవ్వడం జరిగింది. మరి సో ఇదే విధంగా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకున్నట్లయితే వాట్సాప్ అనేది ఏదైతే ఉంటుందో, సో ఫర్ సపోజ్ నాది ఒక నెంబర్ ఉంది కదా, నేను నా ఫోన్లో యూజ్ చేస్తున్న ప్రైమరీ వాట్సాప్ని ఇంకొక ఫోన్లో లాగిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ, ఫేస్బుక్ అకౌంట్ కానీ ఉంది కదా, దాన్ని మీ యొక్క మొబైల్ ఫోన్తో పాటు మీ ఇంట్లో ఫోన్ కానీ సంథింగ్ మీరు ఏదైతే సెకండరీగా యూజ్ చేస్తూ ఉంటారు లైక్ ట్యాబ్ కానీ, సో లైక్ ఇలాంటి వాటిలో మనం అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు. అట్ ద టైమ్ సేమ్ అకౌంట్, అది వెబ్ టైప్లో కాదు, ఒరిజినల్ ప్రైమరీ అకౌంట్ కింద మనం అయితే లాగిన్ అవ్వచ్చు. ఇదే విధంగా అవ్వాలి, ప్రాసెస్ చెప్తాను మనకి వాళ్ళ వీడియోలో. మరి ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం వాట్సాప్ అనేది ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తాం. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనం ఏమడుగుతుంది, సో లైక్ ఇంగ్లీష్ అని చెప్పి వచ్చిన తర్వాత కంటిన్యూ అడుగుతుంది, స్క్రీన్ చూడవచ్చు. ఈ విధంగా అడిగిన తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. లైక్ అది ఇండియా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ అది ఇండియా లేదంటే యునైటెడ్ స్టేట్సా సంథింగ్, ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను +91 అని. కాకపోతే అక్కడ నెంబర్ అయితే ఇవ్వను. చాలామంది అక్కడ నెంబర్ ఇచ్చేస్తే నాకు ఓల్డ్ ఫోన్లో లాగౌట్ అయిపోయి మళ్ళీ కొత్త ఫోన్లో లాగిన్ అయిపోతుంది. నాకేంటి 2 ఫోన్స్లో కూడా సేమ్ వాట్సాప్ రావాలి అంటే ప్రైమరీ కింద 2 ఫోన్స్లో డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే 2 ఫోన్లో కూడా సేమ్ ఒకే వాట్సాప్ అనేది రావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఖచ్చితంగా ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాట్సాప్ అనేది నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇక టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ లైక్ మోర్ ఆప్షన్ అనమాట. దీని మీద మనం ప్రెస్ చేసి చూసుకున్నట్లయితే హెల్ప్ అని చెప్పి ఒక అప్పుడైతే వచ్చేది. ఇప్పుడైతే మనకి లింకెడ్ డివైస్ అని చెప్పి రావడం జరిగింది. లింకెడ్ డివైస్ మీద మనం ట్యాప్ చేసి చూసుకున్నట్లయితే అక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే షో అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ షో అయినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో లైక్ ఏదైతే మన వాట్సాప్ని మనం షేర్ చేసుకుందాం ఇంకొక డివైస్తో అనుకుంటాము, ఆ యొక్క మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి లింకెడ్ డివైస్కి వచ్చిన తర్వాత యాడ్ డివైస్ మీద ప్రెస్ చేసి మనమైతే యాడ్ డివైస్ కానీ లింక్ డివైస్ మీద ప్రెస్ చేసి మనమైతే స్కాన్ చేస్తే ఖచ్చితంగా ఇదే ఒక వాట్సాప్ ఆ యొక్క ఫోన్లో కూడా మనకి షేర్ అవుతుంది. ఈ విధంగా మనం 4 to 5 డివైజెస్లో అయితే ఒకే నెంబర్తో ఏదైతే వాట్సాప్ ఉంటుందో మనం షేర్ చేసుకోవచ్చు. చాలామంది వీడియో ఎంట్రన్స్లో అనుకోవచ్చు, ఇదేంటి వాట్సాప్ వెబ్ ద్వారా చెప్తున్నాడు అనుకోవచ్చు. ఒకప్పుడు మనకి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఎలాంటి లాగిన్ అయితే ఉండేది కాదు. అదేవిధంగా ఒకవేళ వాట్సాప్ యాప్ యూజ్ చేసుకోండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా, లేదంటే వాట్సాప్ వెబ్ ప్లస్ అని చెప్పి ఒక యాప్, ఇట్లాంటివి అయితే ఇన్స్టాల్ చేసుకుని మనం అయితే వెబ్ ద్వారా లాగిన్ అయ్యే వాళ్ళం. ఇలాంటప్పుడు మనకి నెంబర్ ఎంటర్ చేయకుండా లింకెడ్ డివైస్ అంటే మీకు నెంబర్తో పని లేకపోతే ఇంకొక వాట్సాప్ ఉన్నట్లయితే మాత్రం ఆ వాట్సాప్ని ఈ ఫోన్లో లింక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళే మనకి అఫీషియల్గా అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి గ్యాస్ కంప్లీట్ ఇది మనకి ఇవాళ వీడియో అయితే. మరి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు వాట్సాప్ని ఇంకొక ఫోన్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. మరి సో వాట్సాప్ని మల్టిపుల్ డివైస్లు యూజ్ చేయవచ్చు. మరి కంప్లీట్గా ఒక అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవ్వింది. సో నాకు తెలిసిన కొంతమందిలో వచ్చింది, బట్ ఈ అప్డేట్ నాకైతే రాలేదు కాబట్టి మీకు లైవ్ ప్రూఫ్లో టెస్ట్ చేసి అయితే చూపించలేకపోతున్నాను. మరి సో దీన్ని అయితే సో మీరు యాక్సెప్ట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా నాకు అప్డేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అయితే అప్డేట్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇన్ని డివైస్ లాగిన్ అవుతుంది, సో కంప్లీట్గా మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం. మరి సో ఇప్పుడు బీటా టెస్టింగ్ అయితే ఉంది. మీలో ఎంతమందికి ఫీచర్ వచ్చింది అది కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి గ్యాస్ కంప్లీట్ ఇది మనకి వాళ్ళ వీడియో అయితే. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.